తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, మీరు చూస్తుంది సుమన్ టీవీ. నేను మీ కీర్తి. నాతో పాటు ప్రముఖ ఆస్ట్రాలజర్ గోరుగుంట్ల సురేష్ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్కారం అండి. వృశ్చిక రాశి వారందరూ బహుశా ఎదురు చూస్తున్నారేమో, వాళ్ళకి ఈ కొత్త సంవత్సరం ఎలా కలిసి వస్తుందో దయచేసి తెలియజేయండి. వృశ్చిక రాశి వాళ్ళకి సంతోషపడాల్సిన అవసరం అండి. మనం 2025 రాశి ఫలాలు కూడా చెప్పుకున్నాం వాళ్ళ గురించి. వాళ్ళకి ఏమంటేనంటే అర్ధాష్టమ శని నుంచి బయటపడుతూ ఉన్నారనమాట. అదొక హ్యాపీ న్యూస్, పర్టికులర్గా మార్చ్ తర్వాత. అయితే ఈ ముందు ఇప్పుడు మనకి 2025 జనవరి మంత్ ఎలా ఉందో చూద్దాం. వాళ్ళకి చూసే విశాఖ 4వ పాదం, అనురాధ 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ 1, 2, 3, 4 పాదాలంతా మనకి వృశ్చిక రాశిలో వస్తూ ఉంటారు. పేరు బలం కనుక చూసుకుంటే వీళ్ళకి తో, నా, నీ, ను, నే, నో, యా, ఈ, యు ఈ అక్షరాలు మోరార్లస్ ఇదే సౌండ్తో ఉన్న వాళ్ళంతా వృశ్చిక రాశి కింద వస్తారని గమనించుకోవాలి. గ్రహ సంచారం లేదా గ్రహ స్థితిని బట్టి కనుక చూసుకుంటే జనవరి 14న వీళ్ళకి మకర రాశిలోకి సూర్యుడు ప్రవేశిస్తున్నాడు. బుధుడు ధనుస్సు రాశిలోకి జనవరి 4th నుంచి, శుక్రుడు కుంభరాశిలోకి 28 డిసెంబర్ నుంచే వెళ్తూ ఉన్నారు. అయితే కుజుడు వీళ్ళకి కర్కాటక రాశిలో జనవరి 21 వరకు ఉండి ఆ తర్వాత వీళ్ళకి మిథున రాశిలోకి రెట్రోగేట్లో మూవ్ అవుతున్నారండి. వీటి ప్రభావంతో వృశ్చిక రాశి వాళ్ళకి ఎలా ఉంటుందంటే మనకి సూక్ష్మ గోచారం, లఘు గోచారం బట్టి వెరీ సింపుల్గా అంతా ఓవరాల్గా సమరీగా చెప్పుకుంటే ఫస్ట్ 15 days వీళ్ళకి ధనం, దేహ రుజం, అర్ధక్షయం, విభూతిం అని చెప్తారు. అంటే ధన ప్రభావం చాలా బాగుంటుంది. ఫిజికల్ హెల్త్ కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. ధనం కూడా విపరీతంగా ఖర్చు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. కానీ ఓవరాల్గా ఫస్ట్ 15 days వీళ్ళకి చాలా దివ్యంగా, శోభాయమానంగా అభివృద్ధి ఉంటుంది, గ్రోత్ ఉంటుంది, బాగా చాలా ప్రాస్పరిటీగా ఉంటారు. నెక్స్ట్ ఎలా ఉంటుందంటే అండి, సూర్యుడు వీళ్ళకి చాలా మంచి చేస్తూ ఉన్నాడండి ఈసారి. లక్ష్మీ శ్రియం సుఖ సుహృతాభివృద్ధి దేహ రుజం అని చెప్తారు. అంటే లక్ష్మీ కళగా వీళ్ళకి ఎక్కువగా ఉంటుంది, సక్సెస్ఫుల్గా ఉంటారు, ఫైనాన్షియల్ గ్రెయిన్ ఉంటుంది, ఫ్రెండ్స్ తోటి చాలా ప్రాస్పరిటీగా ఉంటారు. ఒకే ఒక ప్రాబ్లం ఏంటంటే వీళ్ళకి హెల్త్ కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. అంటే వీళ్ళ శరీరం వీళ్ళని బాధ పెట్టే అవకాశం ఎక్కువగా ఉంది. మన డీటెయిల్స్ కనుక చూసుకుంటే గోచారం ప్రకారం 1 month పర్టికులర్గా జనవరి మనకి మకర సంక్రాంతి తర్వాత కంటిన్యూస్గా ఒక 15 days వీళ్ళకి చాలా ప్రోగ్రెస్, చాలా హై లెవెల్లో ఉంటుంది. ఏ విధంగా అంటే ఆరోగ్యం, నిత్య సంతోషం, బంధుమిత్ర సమాగమ, అర్ధలాభ, పుత్ర సౌఖ్యం, ఇష్ట సిద్ధి, తృతీయ స్థానగే సూర్యో రవి అని చెప్తారు. అంటే ఈ టైంలో ఆరోగ్యం బాగుంటుంది, సంతోషంగా హ్యాపీగా ఉంటారు, బంధుమిత్రులతో చక్కగా కలిసి మాట్లాడుతూ ఉంటారు, అర్ధలాభం ఉంటుంది, పుత్ర సౌఖ్యం ఉంటుంది. సో సూర్యుడు చాలా మంచిని చేస్తూ ఉంటారు. అయితే ఒక్క విషయంలో వీళ్ళు కేర్ఫుల్గా ఉండాలంటే ఇదే సూర్యుడు 9వ ఇంటిని చూడటం వల్ల ఫాదర్కి హెల్త్ కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. ఫాదర్ విషయాల్లో కొంచెం అలర్ట్గా అటెన్షన్ పే చేయడం చాలా ఇంపార్టెంట్. తర్వాత కుజుడు వీళ్ళకి అంత యోగ్యతను ఇవ్వట్లేదని చెప్పుకోవాలి. వీళ్ళకి 9th house, 12th house, 4th house ఏ హౌస్లో కూడా అంత అనుకూలత ఇవ్వరు కుజుడు. పర్టికులర్గా వీళ్ళకి ఏం చేస్తుంటే దేహ పీడనం, శోషణం అని చెప్పారు, స్థాన విరోధాంశ అని చెప్తారంట. అంటే శారీరకంగా హెల్త్ కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. తర్వాత ఉన్న పొజిషన్లో కొంచెం ట్రాన్స్ఫర్స్ రావటం, అటు ఇటు తిరగటము ఇవి చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా బంధువైర ధనక్షేమం, బంధువులతో గొడవ, దేహ పీడనం అని చెప్తుంటారు. 4th house ఉండటం వల్ల భాగ్యహాని, అంటే లగ్జరీకి సంబంధించిన విషయాలు ఇలా అన్కంఫర్టబుల్ ఫీల్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. తర్వాత ధనక్షము, సంతానానికి సంబంధించిన విషయాల్లో కొంచెం కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. ఒక్క విషయం వీళ్ళు గుర్తుపెట్టుకోవాల్సింది ఏమంటే 12th house ఉండటంతో ఆపోజిట్ వాళ్ళతో చాలా గొడవలు వచ్చేస్తాయి. లేడీస్కి అయితే జెంట్స్ ద్వారా, జెంట్స్ అయితే లేడీస్ ద్వారా గొడవలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. పలుకుబడి తగ్గే అవకాశం ఎక్కువగా ఉంది. బట్ ఇది ఎప్పటి వరకు అంటే 21st వరకు మాత్రమే. ఇది కూడాను మధ్యలో సూర్యుడు బాగా సపోర్ట్ చేయడంతో ఈయన లాస్ట్ మూమెంట్లో రెట్రోగేట్ అయ్యే మూమెంట్లో ఉన్నారు కాబట్టి అంత అంటే మైల్డ్గా ఈ ప్రాబ్లమ్స్ ఉంటాయి, అంత పెద్ద సీరియస్గా అయితే ఏముండవు అని చెప్పుకోవాలి. సో శుక్రుడు వీళ్ళకి చాలా చక్కటి యోగ్యతను అయితే కలిగిస్తున్నాడండి. ఒక రకంగా చెప్పాలంటే వీళ్ళు శుక్రుడు వీళ్ళకి 4th house ఉండి 10th house దృష్టి చూడటం వల్ల ఏమవుతుందంటేనండి పుత్ర, మిత్ర, కళాత్రి, బంధు సుఖం. ఈ టైంలో పుత్రుల నుంచి, బంధువుల నుంచి, ఫ్రెండ్స్ నుంచి చాలా మంచి సపోర్ట్ వచ్చేస్తుంది. విద్యా గోష్ఠి అంటే హయ్యర్ నాలెడ్జ్ గురించి మాట్లాడుకుంటూ ఎక్కువగా ఉంటూ ఉంటారనమాట. పెద్ద పెద్ద వాళ్ళతో కలవటము, ఇంటలెక్చువల్ పీపుల్తో కలవటము, తర్వాత నాలెడ్జ్ గురించి డిస్కస్ చేసుకునేది ఎక్కువగా ఉంటుందన్నమాట. తర్వాత ఈ టైంలో స్వబుద్ధి, మీ ఓన్ ఏమని చెప్తారంటే వాళ్ళ యొక్క ఓన్ ఇంటలెక్ట్ తోటి వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళకి నచ్చిన విధంగా ప్లాన్ చేసుకుని ముందు వెళ్ళిపోతూ ఉంటారు. బట్ అలా వెళ్ళిపోయిన తర్వాత సక్సెస్ఫుల్గా కూడా ఉంటారు. సో దే టేక్ దేర్ ఓన్ డిసిషన్స్, మైండ్ యువర్ ఓన్ బిజినెస్ అంటారు. సో ఈ టైంలో వాళ్ళ ఓన్ బిజినెస్ చేసుకుంటూ
చక్కగా ముందుకు చూసుకొని వెళ్ళిపోతూ ఉంటారు. ఈ టైంలో 10th హౌస్లో శుక్రుడు ఉండటం వల్ల ఏమవుతుందంటే మనీ గెయిన్, ధన ప్రవాహం వస్తుంది. అఫీషియల్గా వీళ్ళ స్టేటస్ కూడా పెరుగుతుందండి ఓకే. జనవరి మంత్లో. అది మనం ఓవరాల్గా చూసుకుంటే గ్రహ యొక్క స్థితిని బట్టి. ఎస్. మరి ఒకవేళ నక్షత్రాలను బట్టి చూసుకుంటే నక్షత్రం బట్టి చూసుకుంటే విశాఖ, అనురాధ, జ్యేష్ఠ 3 నక్షత్రాలు ఇందులో ఉంటాయండి. చాలా విషయాలు చాలా పాజిటివ్గా ఉంటుంది. బట్ Okay. ఓవరాల్గా ఈ విశాఖ, అనురాధ, జ్యేష్ఠ వాళ్ళు ఈ రాబోయే మంత్ అంతా 3 విషయాలు చాలా ఫేవరబుల్గా ఉంటుంది. ఒకటి, వీళ్ళకి ధనలాభం చాలా బాగుంటుంది. రెండోది, ఐశ్వర్యవంతంగా ఉంటారు. వాళ్ళు ఏ పని చేసినా శోభాయమానంగా, మనీతో పాటు ఇంకా అన్ని విధాలు కూడా చాలా కలిసి వచ్చేస్తుందని చెప్పుకోవాలి. ప్లస్ ప్రతి పనిలోనే సక్సెస్ ఉంటుంది. ఇంకేం కావాలండి. మరి అయితే ఛాలెంజెస్ ఎక్కడ ఉన్నాయంటేనండి, భయపడే అవకాశం ఉంది, అతిగా భయపడే అవకాశం ఎక్కువగా ఉంది. అది కూడా కుజుడు ఉండటం వల్ల ఇందాక మనం చెప్పుకున్న విషయాల్లో పార్షల్గా కొంచెం ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. వీళ్ళలో విశాఖ వాళ్ళు బంధించబడినట్లు ఉంటారండి. 22 నుంచి 30th మంత్ ఎండ్ వరకు ఒక 1 వీక్ ఒక స్టాగ్నేటెడ్ అయిన సిచ్యువేషన్ ఫేస్ చేస్తారు. కన్ఫ్యూజన్ అయిన ఫేస్ను ఫేస్ చేస్తూ ఉంటారు. జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళకి జనవరి 30th నుంచి 1st నుంచి జనవరి వరకు సంపదలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉందండి. వీళ్ళకి అడిషనల్ గా ఇదని చెప్పుకోవాలి. బట్ మిగతా అన్ని విషయాలు ఓవరాల్ గా బాగుంది. ఓన్లీ అన్నెసెసరీ పేరు పడే అవకాశం ఎక్కువగా ఉంది. యా, అయితే ఒక్క నిమిషం అండి. జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళు కార్యహాని జరిగే అవకాశం ఎక్కువగా ఉందండి. అనురాధ నక్షత్రం వాళ్ళకి రాహుకేతులకు సంబంధించి కొంచెం ఇబ్బందులు ఎక్కువగా ఉన్నాయి. వాళ్ళు బ్లడ్ని కళ్ళు చూసుకునే సిచ్యువేషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. రాహుకేతువులు ఉండటం వల్ల ఏమవుతుందంటే అనవసరమైన మెంటల్గా క్లారిటీ లేకుండా కొంచెం ఇబ్బందులు పడే ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. మరి ఏమైనా రెమెడీస్ కూడా సూచిస్తారండి? రెమెడీస్ కనుక చూసుకుంటేనండి, ఈ యాక్చువల్గా ఈ వృశ్చిక రాశి వాళ్ళకి టైం చాలా ఫేవరబుల్గా ఉంది. ఇప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది వాళ్ళకి. అంతకుముందు చాలా ఇబ్బందులు పడ్డారు వాళ్ళు. మనం ఏమంటారంటే మనకి ఫస్ట్ మంత్ ఫస్ట్ డేనే మనకి సిగ్నల్స్ వస్తాయి మన నేచర్ నుంచి. సో ఇప్పుడు మనం చూసుకుంటే చాలా పాజిటివ్గా ఉంది. బట్ ఇది కంటిన్యూ అవుతుందండి. ఇందులోనూ ఇంకా వీళ్ళు ప్రాబ్లమ్స్ ఎవరైనా ఫేస్ చేస్తుంటే, ఎందుకంటే యాక్చువల్గా ఈ టైంలో ప్రాబ్లమ్స్ ఫేస్ చేసుకోకూడదు. ఒక మెచ్యూర్డ్కి వచ్చేసి ఎంజాయ్ చేసే స్టేజ్కి వచ్చేస్తారు. ఇంకా కనుక ఎవరైనా కనుక ఫేస్ చేస్తుంటే అతి భయం కనుక ఉండగలిగితే వీళ్ళు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేస్తే చాలా బాగా కలిసి వచ్చేస్తుంది. ఎవరైనా కనుక మన్యు సూక్త పారాయణం కనుక చేసుకున్నా, లేదంటే మన్యు పాశుపత హోమం చేసుకున్నా కానీ కనపడని శత్రువులు ఉండి ఎవరికో దూరంగా ఉండి ఇబ్బందులు పెట్టేవాళ్ళు ఉంటారు. ఇవి కనుక చేస్తే చాలా చక్కగా ఉంటుంది. అట్లీస్ట్ హనుమాన్ చాలీసా చదివి శనివారం ఆంజనేయ స్వామి గుడికి తిరిగినా కానీ, ప్రదక్షిణాలు చేసినా కానీ చాలా బాగుంటుంది అని చెప్పుకోవాలి. అయితే నక్షత్రం ప్రకారం కనుక చూస్తే అనురాధ నక్షత్రం వాళ్ళు విజయవాడ కనకదుర్గమ్మని విజిట్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్ అండి. వీళ్ళకి ఫస్ట్ బిగినింగ్లోనే కనుక విజిట్ చేసుకొని రాగలిగితే అమ్మవారి కృపా కటాక్షం వల్ల చాలా చాలా బాగుంటుంది. దర్శనం అయిన వెంటనే అక్కడ సుబ్రహ్మణ్య స్వామి గుడి ఉంటుందండి ఇంద్రకీలాద్రి దగ్గర. అక్కడ వీళ్ళు కనుక వాళ్ళ స్వహస్తాలతో మనకి దీపారాధన చేయగలిగితే చాలా బాగుంటుంది. చాలా బాగా కలిసి వచ్చేస్తుంది. ఓకే. సో అంతా బాగానే ఉంది. 50-40 50-40 కాదు, 80% బాగుందండి. 80%. ధన్యవాదాలు. ధన్యవాదాలండి.